జై మిషన్ కాకతీయ. విరామం తర్వాత మన ఊరు చెరువు ప్రత్యేక కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. మీరు చరిత్రలో కనిమినెరగని విధంగా 9,000 చెరువుల మరమ్మతులు బ్రహ్మాండంగా జరగబోతాయి. జై తెలంగాణ. మనిషి బతకడానికి శరీరంలో గుండె ఎంత కీలకమో ప్రతి ఊరికి చెరువు అంతే. చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు ఊరు ఆర్థికంగా శక్తివంతంగా ఉండేది. మనుషులకే కాదు, పశుపక్షాదులకు కూడా జీవనాధారంగా చెరువు నిలబడింది. చెరువు వర్షాకాలం పంటలకు నీళ్లనందించి భూముల్లో జలాలను సంరక్షించేది. చెరువుల ద్వారా పంటలు మాత్రమే గాక ఊరిని హరితవనంగా మార్చేది. చెరువుల్లో తీరొక్క చేపలతో జలసంపదగా తులతూగేది. ఎన్నో పక్షులకు నివాస కేంద్రమిది. ఎండాకాలం ఎండిపోయిన తర్వాత కూడా చెరువు మట్టిగా తిరిగి పొలానికి ఉపయోగపడేది. మళ్లీ వర్షాకాలంలో సంపూర్ణంగా నీళ్లతో నిండి గ్రామ నిర్వహణదారుడిగా నిలబడేది. కాకతీయుల నాటి తాతల కాలం నాటి చెరువుంది చూడు, పూడింది నేడు. మిషన్ కాకతీయ వచ్చెను, ఓ మిషన్ కాకతీయ వచ్చెను. పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చెను, పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చెను. మిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ. చెరువు సర్వసమగ్రంగా రూపుదిద్దుకునే విధంగా అన్ని పనులూ చేపట్టాలి. విద్యార్థులందరికీ చెరువు పునర్నిర్మాణం అన్నది సిలబస్లోని పాఠ్యాంశం చేయాలి. తెలంగాణలోని విద్యాలయాలు చెరువుల పునర్నిర్మాణంలో సంపూర్ణంగా భాగస్వామ్యమైతే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. చెరువుకు సంబంధించిన చరిత్రనంతా విద్యార్థులకు ఉపాధ్యాయలోకం బోధించి ప్రేరకులుగా నిలవాలి. విద్యార్థుల ఒంటికి మట్టి రాసుకోకపోతే నవనిర్మాణం జరగదు. అందుకే తొలిమెట్టుగా చెరువుల నిర్మాణంలో యువత పాల్గొనాలి. అలాగే చెరువుల పునర్నిర్మాణంలో ప్రజాప్రతినిధులే స్వచ్ఛందంగా పాల్గొంటే ప్రజలు తప్పకుండా వాళ్లకు అండగా నిలుస్తారు. ఒక పూట తట్టమోసి రావటం కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పని పూర్తయ్యే వరకు అందులో పూర్తిగా భాగస్వాములు కావాలి. కాకతీయుల నాటి తాతల కాలం నాటి చెరువుంది చూడు, పూడింది నేడు. మిషన్ కాకతీయ వచ్చెను, ఓ మిషన్ కాకతీయ వచ్చెను. పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చెను, పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చెను. మిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ. తెలంగాణ పల్లెల్లో నేటికి అక్కడ సామాజిక ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చెరువుపైనే ఆధారపడ్డాయి. రైతులతో పాటుగా రజకులు, మత్స్యకారులు, కుమ్మరి పనిచేసేవారు, ఇటుకబట్టీల పనివారు ప్రత్యక్షంగా చెరువుపై ఆధారపడితే కమ్మరి, కల్లుగీత, వడ్రంగి, నేతకార్మికులు, యాదవులు, నాయి బ్రాహ్మణులు, వ్యాపారులు, పూజారులు లాంటివారంతా చెరువు అందించే ఆర్థిక వ్యవస్థపై ఆధారపడ్డారు. చెరువు బాగుంటేనే వీరంతా బాగుంటారు. చెరువు ఎండిపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాధారం కోల్పోయి వీరంతా వలస బాట పడుతున్నారు. వలసలను నిరోధించి గ్రామాలను స్వయం పోషకాలుగా తీర్చిదిద్దాలంటే కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించుకోక తప్పదు. ఆ దిశగా మన మిషన్ కాకతీయ పనులను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరముంది. పారేసి కాలువ పట్టి కట్టి చంటిపా పల్లె అలుగు ఉరికింది. చిందులు
ఎకరాలు హెక్టార్లు పంట చేతికొచ్చే చెరువంతా గుమి నిండా రైతింట నవ్వుల పంటే కట్టమైసమ్మ కొలువు తీరి నిండిన చెరువు భక్తిని పెంచింది ఆకాశం మెరిసింది భూమంతా చినుకైంది నీటి చుక్క చూడు నేల కింద ఇంకి పొదిగింది పాతాళం నిండుగా వేసవి పడుగా నీటి పంట తీసి భూమిలో ఎంకిల్చి తల్లి గంగాను సల్లగుండా కరవు శాపం మాకు వద్దు తల్లో కాకతీయుల నాటి తాతల కాలం నాటి చెరువుంది చూడు పూడింది నేడు మిషన్ కాకతీయ వచ్చెను ఓ మిషన్ కాకతీయ వచ్చెను పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చేను పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చేను మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ చెరువు పునర్నిర్మాణం జరిగి చెరువు నిండా నీళ్లు వస్తే ఎండిన ఊరు పచ్చగా మారుతుంది. హరిత తెలంగాణకు చెరువే పునాది. తెలంగాణ గ్రామీణ జీవనం మళ్ళీ కలకలలాడాలంటే చెరువు సజీవంగా నిలబడాలి. అందుకే ఇప్పుడు మన చెరువుల్ని తిరిగి గంగాలాలుగా మార్చుకుందాం. చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములవుదాం. మన ఊరు మన చెరువు అన్నది కేవలం ప్రభుత్వ నినాదం కాదు, ఇది మనందరి తల్లి రుణం తీర్చుకునే కర్తవ్యంగా ముందుకెళ్దాం. సెలవు, నమస్తే. జై మిషన్ కాకతీయ.